హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం అలాగే వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. సో ఈరోజు అయితే మన వ్లాగ్ అయితే ఫస్ట్ వ్లాగ్. సో వరలక్ష్మి వ్రతంతో స్టార్ట్ అయింది. సో ఇది ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఫ్రైడే రోజు మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ముందైతే నేను ముగ్గు అయితే పెట్టుకున్నాను క్లీన్ చేసుకొని. సో ఈ రోజు ఫ్రైడే కాబట్టి కొంచెం కలర్స్ యాడ్ చేశాను. అందులోనూ ఈరోజు మన పండగ కదా, మరీ పెద్ద ముగ్గు అయితే వేయలేదులేండి. ఏదో కొంచెం చిన్నగా ఇలా సింపుల్ గా వేసాను. పెద్ద ముగ్గు వేసినా ఇక్కడైతే ఉండదు. తర్వాత గడపకు కూడా ఇలా పసుపు పూసి బొట్లు పెట్టేశాను. తర్వాత అయితే బాత్ కంప్లీట్ చేసేసుకొని ప్రసాదాలకు కూడా నానపెట్టేశాను. ఇక్కడైతే నేను శనగలు నానపెట్టాను. అలాగే గారెల కోసం మినపప్పు కూడా నానపెట్టేసుకున్నాను. శనగలు ప్రసాదం కోసము, అలాగే వాయినంలో మనము పచ్చిశనగల్ని కూడా ఇస్తాం కదా. ఎంత మంది వాయినంలో పచ్చిశనగలు ఇస్తారో నాకు మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. సో ఇక నేనైతే బేసిక్ గా టీ లవర్ ని. సో మేమైతే రోజు ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ తర్వాత టీ పెట్టుకుంటాము. కాకపోతే ఈ రోజు నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి నేను టీ అయితే తీసుకుందామని టీ పెట్టేశాను. డైలీ అయితే మేము ఒకే టీ అయితే తాగము, ఫ్లేవర్స్ మారుస్తూ ఉంటాము. ఒక రోజు ఇలాచి, మసాలా, జింజర్ టీ, ఇలా టీ ఫ్లేవర్స్ మార్చడం వల్ల మనకి టీ అనేది బోర్ కొట్టదు అనమాట. ఆఫ్టర్నూన్ కి బీట్రూట్ ఫ్రై చేద్దామని బీట్రూట్ కట్ చేసుకున్నాను. అలాగే రైస్ కూడా పెట్టేశాను. నేను ఇక్కడ ప్రసాదం కోసం పులిహోర, పరమాన్నం, అలాగే దద్దోజనం కోసం రైస్ కూడా నానబెట్టేశాను. ఆ మూడింటి కోసం నేను 3 గ్లాస్ రైస్ తీసుకున్నాను. సో ఈ రైస్ అయితే నేను రైస్ కుక్కర్ లో పెట్టేస్తాను, త్వరగా అయిపోతుంది కదా. సో తర్వాత అయితే ఇక్కడ శనగల్ని నేను కుక్కర్ లో పెట్టేస్తాను. ఈ కుక్కర్ ని నేను ఓన్లీ ప్రసాదాల కోసం మాత్రమే యూజ్ చేస్తాను. ఆల్రెడీ నా దగ్గర ఇదే సైజ్ లో ఇంకో కుక్కర్ కూడా ఉంది. సో దీనిలో అయితే మనం నాన్ వెజ్ ఇవన్నీ చేసుకుంటాం కదా. సో నేను దాన్ని అయితే ప్రసాదంకి వాడను. సో దానికోసమనే నేను ఈ కుక్కర్ ని అయితే యూజ్ చేస్తాను. సో ఫస్ట్ అయితే శనగలు వాయినంలో పచ్చివే ఇవ్వాలి అనుకున్నాను. కాకపోతే వాటిని మళ్ళీ వేస్ట్ చేస్తారేమో, తినరేమో అనే ఉద్దేశంతో మళ్ళీ వాటిని కుక్ చేయాలని డిసైడ్ అయిపోయి సో కుక్కర్ లో అయితే పెట్టేస్తున్నాను. తర్వాత అయితే లెమన్ రైస్ కోసం లెమన్ జ్యూస్ ని అయితే తీసి పెట్టేశాను. ఇవి తీసిన తర్వాత మనకు వచ్చే తొక్కల్ని నేనైతే వేస్ట్ గా పడేయనండి. వీటిని నేను బ్రాస్ ఐటమ్స్ ని క్లీన్ చేసుకోవడానికి కానీ, లేకపోతే కాపర్ ఐటమ్స్ ని క్లీన్ చేసుకోవడానికి, దేవుడివి సంబంధించినవి క్లీన్ చేస్తాను. ఇంక ఇక్కడ ఆఫ్టర్నూన్ కి లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను. బీట్రూట్ ఫ్రై ఇంకా వైట్ రైస్ అన్నమాట. సో ఇక్కడ అయితే నేను ప్రసాదం కోసం రైస్ కుక్కర్ కూడా ఆన్ చేసేసాను. సో ఇది కూడా అయిపోతుంది. సో ఇక్కడ చిన్న డెకరేషన్ చేద్దామని చెప్పి మళ్ళీ దేవుడి దగ్గరకు వచ్చేసాను. నేను వరలక్ష్మి వ్రతం కోసం ఎలాంటి ఐడాల్ను పెట్టుకోలేదు. నేను అమ్మవారికి సంబంధించిన ఏ పూజ అయినా ఈ ఫోటో ఫ్రేమ్ ని మాత్రమే పెట్టుకొని పూజ చేసుకుంటాను. ఇది సిల్వర్ ఫోటో ఫ్రేమ్ అండి. ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఈ ఫ్రేమ్ ని ఫ్లవర్స్ తో డెకరేట్ చేద్దామని చుట్టూ డబుల్ స్టిక్ టేప్ అంటించేసి దానిపైన ఫ్లవర్స్ ని స్టిక్ చేసేసాను. సో ఇది కంప్లీట్ అయ్యేసరికి ఇది నాకు చాలా బాగా అనిపించారు. అమ్మవారు అయితే చాలా కళగా కూడా అనిపించారు. మీకెలా అనిపించారో నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు ఇంకొక విషయం తెలుసా? ఈ అమ్మవారిని మనం దగ్గర నుంచి చూస్తే అమ్మవారు మనల్ని చూసి నవ్వుతున్నట్లు ఉంటారు. సో ఇక నేను అమ్మవారిని అయితే పీఠం మీద కూర్చోబెట్టేశాను. మళ్ళీ అయితే నేను కిచెన్ లోకి వచ్చేసాను. ప్రసాదాలు ఎంతవరకు వచ్చాయో అనేసి. రైస్ కంప్లీట్ అయిపోయింది. అందులో నుంచి నేను కొంచెం రైస్ తీసి అందులో పాలు అలాగే వాటర్ యాడ్ చేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేశాను. ఇది పరమాన్నం కోసం అన్నమాట. సో ఇది కొంచెం సాఫ్ట్ గా కుక్ అయ్యే లోపు నేను దీనిలో కావలసిన జాగరీని తురిమి పెట్టుకున్నాను. అది క్లిప్ అయితే మిస్ అయింది. ఇది కొంచెం కుక్ అయ్యే లోపల మనం దద్దోజనంకి కావాల్సినవి కూడా చూసేద్దాము. నేనైతే ఒక గిన్నెలోకి మనకి కావలసిన క్వాంటిటీలో రైస్ తీసేసుకున్నాను. సో దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసి మనం బాగా దీన్ని అయితే మెత్తగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కర్డ్ యాడ్ చేసుకొని, దద్దోజనంకి కర్డ్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకి కావలసిన కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో పోపు పెట్టేస్తే ఇంక ఇది రెడీ అయిపోతుంది. తర్వాత అయితే పులిహోర కూడా రైస్ తీసి పెట్టేశాను. సో ఇక్కడ అయితే నేను శనగలు కూడా కుక్కర్ పెట్టేశాను. ఇంక ఇది ప్రెషర్ పోతే ఇది కూడా రెడీ అయిపోతుంది. తర్వాత ఇది పొంగల్లో నేను ఆల్రెడీ జాగరీ వేసేసాను. అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేసేసాను. ఇంక ఇది వాటర్ ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. సో తర్వాత అయితే ఇది నేను గారెల కోసం మినపప్పుని గ్రైండ్ చేసేసుకుంటున్నాను.
సో బ్యాటర్ రెడీ అయిపోయింది, ఇక గారెలు వేసుకోవడమే. సో ఇక్కడైతే మనకి పరమాన్నం కూడా రెడీ అయిపోయింది. పరమాన్నం అంటారు, స్వీట్ పొంగల్ అంటారు. సో ఇందులో నేనైతే లాస్ట్ లో కిస్మిస్ అండ్ కాజు రెండు కూడా నేతిలో ఫ్రై చేసి వేసేసాను. సో ఇక్కడైతే ఇక దద్దోజనం కోసం పోపు కూడా రెడీ అయిపోయింది. ఇక ఇది దానిలో కలిపేద్దాము. తర్వాత వడ చేయడం కూడా అయిపోయింది. మోస్ట్లీ ప్రసాదాలన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. తర్వాత దేవుడి దగ్గరకు వచ్చేసరికి అయితే మనం ఫస్ట్ డెకరేట్ చేసిన పూలన్నీ కూడా కింద రాలిపోయి ఉన్నాయి. మేబీ ఫ్లవర్స్ బరువుగా ఉండడం వల్ల అవి స్టిక్ అవ్వలేదు అనుకుంటాను. సో ఇక ఇవన్నీ కాదులా అనేసి ఇలా సింపుల్ గా అయితే డెకరేట్ చేసేసాను. ఇక్కడ నేను అమ్మవారికి ఎవ్రీ ఇయర్ కొత్తది ఒకటి బ్లాక్ బీడ్స్ తీసుకొని వేస్తుంటాను. సో ఇదైతే నేను మీషో నుంచి తీసుకున్నాను. లింక్ కావాలంటే మీకు నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను, అందులో చూడండి. పూజ అయితే ఈవినింగ్ చేసుకుంటున్నాను. పూజ ఏ టైమ్ లో చేసుకోవాలి అనేది ఆల్రెడీ నేను షార్ట్స్ లో కూడా అప్లోడ్ చేస్తున్నాను. వ్రతం చేసుకోవడానికి తోరంని కూడా రెడీ చేసుకోవాలి. సో వాటిని కూడా నేను రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇవి ఎలా చేశాను అనేది నేను షార్ట్స్ లో అప్లోడ్ చేస్తాను. ఇక తర్వాత అయితే నేను క్లీన్ చేసుకున్న వాటన్నింటికి ఇలా పసుపు కుంకుమతో అలంకరించుకుంటున్నాను. అలాగే నా దగ్గర సిల్వర్ లోనే 3 బౌల్ సెట్ కూడా ఉంది. సో నేను వాయనం ఇచ్చేటప్పుడు అన్ని వెతుక్కోకుండా ఇందులోనే పసుపు కుంకుమ గంధం ఇలా అన్ని వేసి పెట్టేసుకుంటున్నాను. ఇంకొకటి, ఇప్పుడు చాలా వరకు అన్ని సిల్వర్ కి రిప్లికా జర్మన్ సిల్వర్ థింగ్స్ అన్ని వచ్చేసాయి కదా. ఈ జర్మన్ సిల్వర్ కుందుల్లో మనం దీపం వెలిగించకూడదు అంటారు. ఇది ఎంత వరకు కరెక్టో కాదో నాకు తెలీదు, కాకపోతే నేనైతే నమ్ముతాను. ఎందుకంటే వీటి మేకింగ్ అనేది ఐరన్ లేదా స్టీల్ మెటల్ తో ఉంటుంది. సో మనం దీపం పెట్టడానికి బ్రాస్, సిల్వర్ లేదా మట్టి ప్రమిదల్లో అయినా పెట్టుకోవచ్చు, కానీ స్టీల్, ఐరన్ వీటిలో పెట్టకూడదు. వీటిని మనము డెకర్ పర్పస్ లో యూజ్ చేయొచ్చు, కానీ పూజకి ఇవి యూజ్ కావు అనేది నా ఫీలింగ్ అన్నమాట. నా దగ్గర ఒక బుచ్చి వినాయకుడు ఉన్నారు, మీరు కూడా చూడండి. చూసారు కదా ఎంత క్యూట్ ఉన్నారో కదా. ఇలాంటి స్పెషల్ పూజలకి నేను ఈ వినాయకుడినే పెట్టుకుంటుంటాను. తర్వాత ఇక పూజకు కావాల్సినవన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను. అలాగే పూజా సామాగ్రి కూడా పక్కన అందుబాటులో ఉంచుకున్నాను. ఇక నేను కూడా రెడీ అయిపోయి పూజ అయితే స్టార్ట్ చేసేసాను. పూజ చేసుకునేటప్పుడు అయితే ఎలాంటి వీడియో క్లిప్స్ లేవండి, ఎందుకంటే నేను మొబైల్లోనే షూట్ చేస్తాను. సో నేను మొబైల్లో అప్పుడు ఆడియో క్లిప్స్ పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను కదా. సో అందుకనమాట. ఇక పూజ అయితే చాలా ప్రశాంతంగా, హరిబరి లేకుండా మనసుకి హాయిగా అనిపించేలా జరిగిందనమాట. సో ఇక ఇక్కడ అమ్మవారిని గమనించండి. అమ్మవారి ముఖంని మనం దగ్గర నుంచి చూస్తే నవ్వుతున్నట్లు కనిపిస్తారు మనకి. చూసారా, మీకు కూడా అలానే అనిపించిందా? ఎంత మంది అలా ఫీల్ అయ్యారు నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇది ఈ రోజుటి మన వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అన్నమాట. ఇది మన ఫస్ట్ వ్లాగ్. ఈ పూజ అయిపోయిన తర్వాత నేను వాయినాలు తీసుకోవడానికి వెళ్ళాను, అలాగే చాలా మంది తీసుకోవడానికి వచ్చారు. సో రోజు అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఈ వరలక్ష్మి వ్రతంకి ఇలా సింపుల్ శారీ కట్టుకొని కాసుల పేరు అయితే పేరప్ చేశాను. నేను రెడీ అయినప్పుడు ఎలాంటి వీడియో క్లిప్ అయితే లేదు. సో ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరెలా మీ వరలక్ష్మి వ్రతం జరుపుకున్నారు, అవి ఫొటోస్ ఏమన్నా ఉంటే నాతో షేర్ చేయండి. నేనైతే మన కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.